గతంలో కలెక్టర్గా పనిచేస్తున్న టైంలో ప్రజా కలెక్టర్గా పిలువబడి నెల్లూరు ప్రజల ఆదరాభిమానాలని పొంది ఈనాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్గాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వింగ్స్కి నేషనల్ కోఆర్డినేటర్గా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు నేనున్నాను. ఈనాడు ఇండియా అలయన్స్లో భాగస్వాములైనటువంటి వామపక్షాలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్స్లో మేము పనిచేస్తున్నాం. గతంలో కేంద్ర స్థాయిలో 2004 నుంచి 2014 వరకు భారతదేశాన్ని పాలించినటువంటి అప్పటి యూపీఏ ప్రభుత్వంలో మొదటి టర్మ్లో వామపక్షాలు కాంగ్రెస్తో పాటు పనిచేశాయి. వామపక్షాలు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ కామన్ మినిమం ప్రోగ్రాంలో పేద ప్రజల అంశాల మీద అనేక విధి విధానాలు చట్టాల గురించి ప్రస్తావన చేయడం జరిగింది. అయితే ఆ కామన్ మినిమం ప్రోగ్రాంలో ఉన్నటువంటి అంశాల మీద పనిచేసేందుకు అప్పుడు జాతీయ సలహా మండలి అనేది కేంద్ర ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి అధ్యక్షతన ఏర్పాటైంది. అటువంటి జాతీయ సలహా మండలిలో నాకు పనిచేసే అవకాశం కలిగింది. వామపక్షాల యొక్క వారు సూచించినటువంటి విధి విధానాలు, దేశానికి కావలసిన చట్టాలు, మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మేరకు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంన అనేక విధానాలు, చట్టాల రూపకల్పనలో నాకు ఒక స్పేస్ దొరికినందుకు, భాగస్వామ్యం దొరికినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. పడిలేచే కెరటం తప్ప పడిపోయే కెరటం కాదని నేను తెలియజేస్తున్నాను. ప్రాంతీయ పార్టీలు ఒక్కసారి పడితే కోలుకోవడం కష్టం. ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ జిల్లాలో ప్రత్యేకంగా. ఎందువల్లంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక ఉన్నత స్థానంలో ఉండి పనిచేసి పార్టీకి జిల్లాలో చేసిన సేవే కాకుండా కాంగ్రెస్ పార్టీ గత అధికారం లేకపోయినా రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో పనిచేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇప్పుడుండే అభ్యర్థులతో పోల్చుకుంటే అభివృద్ధి అంటే ఏంటి, ఏం చేస్తే అభివృద్ధి కనబడుతుంది, ఏ విధంగా ఆలోచన చేస్తే ఈ జిల్లా ఒక అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇవ్వగలము అనే ఆలోచన శక్తి ఉండేటటువంటి వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్గా చేసినటువంటి వ్యక్తి, 4 సంవత్సరాలు తన సర్వీస్ వదులుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. తప్పకుండా మనసా వాచా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా జిల్లా ప్రజలందరూ కూడా ఆశీర్వదించమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రాజుగారికి ఓటేయమని చెప్పి జిల్లా ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.